N777 న్యూస్కి స్వాగతం. నిన్న ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తూ ఏలేశ్వరంలో టీడీపీ కౌన్సిలర్ సభ్యులు టీడీపీ శ్రేణులతో కలిసి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో 6-18వ వార్డు కౌన్సిలర్లు కోనాల వెంకటరమణ, ఎండగుడి నాగబాబు మాట్లాడుతూ అవాస్తవాలు ప్రచురించే ముందర నిజాలు తెలుసుకొని వార్తలు ప్రచురించాలని వారు మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాల పేరుతో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నామనేది అసత్యమని, దీనిపై ఏ దేవునిపై ప్రమాణం చేయమన్నా చేసేందుకు వెనకాడబోమన్నారు. అలాగే గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మీరు చేసిన అవినీతిపై ప్రతి ఒక్కటి తమ వద్ద ఆధారాలున్నాయని, ఇప్పటికీ ఎవరికి ఉపయోగపడని స్థలాలు అధిక ధరలకు కొని వాటిని జగనన్న ఇళ్ల స్థలాలకు ఇచ్చారని, కానీ పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలే ఉన్నాయి గాని వాటికి సంబంధించిన ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పటికీ తెలియడం లేదన్నారు. మెప్మాలో జరిగిన అవినీతి మాకు తెలియదని వారు ఆరోపించారు. తెలుగుదేశం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి చౌకబారు వార్తా కథనాల్లో ప్రచురించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడిన మీరే సొంత పత్రికల్లో విమర్శలకు డబ్బాలు కొట్టుకోవడం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోనాల వెంకటరమణ రాయుడు, చిన్న కర్రోతు గాంధీ, కిలారి రామచంద్ర, శశి, స్వామి, బత్తుల రాజుబాబు, సిడగం బాలు, గెద్ద అప్పన్న, గంగరాజు, ఎర్ర బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలానే మేము ఇంటికి 5,000 చేస్తున్నాను. ఒక పెద్ద ఆయన 10,000 ప్రకటించాడు. రమ్మనండి, మేము ఎక్కడ తీసుకున్నాం, మేము ప్రమాణం చేస్తాం, ఎవరి తీసుకున్నాం. మీరు ఏమేం చేస్తారు మేము చూపెట్టమంటారా? మీరు చీకటి వ్యాపారాలు ఏం చేశారో, ఏ లేసం పత్తి పని చేశారో, మీరు చేసిన అరాచకాలు మేము చూపెట్టమంటారు. సాక్షులతో పాటు చూపిస్తాం. రండి, మీరు ఎక్కడ ప్రమాణం చేయాలి మేము కూడా అక్కడ ప్రమాణం చేస్తాం. కానీ గుట్కాలు గట్లకి మీరు తీసుకున్న కమిషన్ మాకు తెలియదు అనుకుంటున్నారా? మేము ఏ లెసన్లో ఉన్నాం సార్, మేము ఏ లెసన్లో పుట్టి పెరిగాం. మీ దగ్గర తెలుసు, మాకు తెలుసు. నేను గత 15 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. మా వెనకాల మా బ్యాక్గ్రౌండ్ చూడండి, మీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి సార్. మీరు 15 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, మీరేం సంపాదించారు మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. మీరు ఎలా అక్రమంగా సంపాదించారు మాకు అందరూ తెలుసు. ప్రతి పని నిజం ప్రజలందరూ కూడా తెలుసు. ప్రజలు మీరు ఏదో చెప్తే నమ్మిన ప్రజలు కూడా నమ్ముకోవడం లేదు జనాలు. మీరేదో పార్టీ బలోపేతం చేసిన మా మీద తప్పుడు ప్రజలు మాకు చేయొద్దు. రండి, మీరు ఎవరైనా చెప్తే మేమే చెప్పి చూపెడతాం. మేము ఎక్కడ ప్రమాణం చేయండి అక్కడ ప్రమాణం చేస్తాం. మేము డబ్బులు అయితే ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. మీరు తప్పుడు ప్రచారాలు చేసి మీ మనోర్థిగా మీరేం ప్రచారం చేయకండి. ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇది 5వ నెల 6వ తారీఖు 2020వ తేదీన రాష్ట్రంలోనే ఎక్కడ అవినీతి లేని పత్రిక అన్నట్టు సాక్షి పత్రిక వారు ఏలేశ్వరంలో ఏదో అవినీతి జరిగిపోతుందని మరీ రాసి పెట్టారు. అవినీతి పత్రిక అంటేనే రాష్ట్రంలో ఏదన్నా మొట్టమొదటి స్థానంలో ఉందంటే సాక్షి పత్రికే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విలేకరు గారు రాస్తున్నారు. ఈరోజు గడిచిన 5 సంవత్సరాల కాలంలో శ్మశానం పక్కన అతి తక్కువ రేటుగా ఉన్న భూములని 30 లక్షలు 40 లక్షలు రేటు పెట్టి గవర్నమెంట్ దగ్గర ఎవరైతే ఫ్రాడ్ చేశారో వారు కూడా ఈ రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు. బాత్రూమ్కి సరిపడా, మరుగుదొడ్డులు సరిపడంత స్థలాలు ఇచ్చి ఈ రోజు ఆ స్థలాలకి లోన్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటామని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో ఏ ఒక్క ఎన్డీఏ కార్యకర్త కానీ, కౌన్సిలర్ కానీ, నాయకులు కానీ లోన్ ఇప్పిస్తానని ఆరోపణ నిరూపిస్తే ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ చేస్తామని ఇది ఎవరైతే రాశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వారు అవ్వచ్చు, సాక్షి దినపత్రిక విలేకరు గారు అయితే అవ్వచ్చు, నిరూపిస్తారో ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు గత 5 సంవత్సరాల్లో మీరు ల్యాండ్ ఈక్వేషన్ లో సంపాదించిన అవినీతి సొమ్ము ఎక్కడా సంపాదించలేదని, ఎక్కడా కూడా రూపాయి అవినీతి జరగలేదని మీరు నమ్మే ఏ దేవుడి మీద అయినా మీరు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఇది రాసిన వారిని, దీని వెనక ఉన్న వారిని క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాకుండా అవినీతి ఏ శాఖలు అయితే బాగా చెయ్యొచ్చో ఆ శాఖని అసలు సంబంధం లేని ఒక డ్వాక్రా మహిళ మెప్మా డిపార్ట్మెంట్ లో ఎటువంటి పదవి లేకుండా సంబంధం లేని ఒక పదవి సృష్టించుకొని, మెప్మా చైర్మన్ అని ఒక పదవి సృష్టించుకొని ప్రతి డ్వాక్రా గ్రూప్ దగ్గర కమిషన్ తీసుకున్న వ్యక్తి కూడా ఈ రోజు సాక్షి దినపత్రికలో జగనన్న కాలనీలో అవినీతి జరుగుతుందని రాయడం జరిగింది. ఆయన డ్వాక్రా మహిళల దగ్గర ఎంతంత తీసుకున్నారో మాకు తెలుసు. అది తీసుకోలేదని ఆయన కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ రోజు 5,000 రూపాయలు లోన్ ఇప్పిస్తామని ఏ కార్యకర్త అడిగినా మీరు నిరూపిస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని. అంతేకాకుండా గత ప్రభుత్వం 7 కోట్లు 8 కోట్లు స్కామ్ జరిగింది. భూమి కొని, గవర్నమెంట్ డబ్బులు భూమి కొని రిజిస్ట్రేషన్ చేసి మరీ లబ్ధిదారు అవుతుంది, ఇవాళ అక్కడ భూమి కనపడట్లేదు. మరి ఆ భూమి తీసుకున్నారు, ఆ భూమి ద్వారా వచ్చిన ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులు ఎవరైతే తీసుకున్నారో
వారు కూడా ఇప్పుడు సాక్ష్యాలతో నిరూపిస్తాం. ఈ రోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో తెలుస్తుంది. అంతేకాకుండా అవినీతి లేదు వైఎస్ఆర్ వల్ల అలా అవినీతి చేయడం వల్లే రాష్ట్రంలోనే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు. మీరు అది దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులు ఎవరిస్తే బాగుంటుందని మీడియా మిత్రుల ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుంది.